తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల నీటి పంపకాలపై కేంద్రం ఫోకస్ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు హైబ్రిడ్ మోడల్లో సమావేశం కానున్నారని తెలుస్తోంది. జల వివాదం పరిష్కారంపై కీలకంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఏపీసీఎస్ కు కేంద్ర జల శక్తి కార్యదర్శి సమాచారం అందించారు. జరిగినాయి. కేఆర్ఎంబీ వాళ్ళు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి. వాటర్ ఇండియన్ ప్రకారం ఆల్రెడీ తెలంగాణ రిలీజ్ చేసింది. లాస్ట్ మీరు అడిగిన 15 టీఎంసీల్లో 5 టీఎంసీలు అక్టోబర్లో అడిగారు, అది ఇచ్చేశారు. నెక్స్ట్ మీరు జనవరిలో అడిగారు సెకండ్ 5 టీఎంసీ, అలాగే ఏప్రిల్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 5 టీఎంసీ మీరు అడిగారు. సో మీ నుంచి మళ్ళీ రివైజ్డ్ ఇండెంట్ లాంటిది అట్లాంటిది ఏం రాలేదు. కానప్పుడు ఇటువంటి చర్య కరెక్ట్ కాదు, ఇమీడియట్గా మీరు వాటర్ స్టాప్ చేసేయండి, ఇటువంటి కరెక్ట్ కాదని చెప్పి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్కి కేఆర్ఎంబీ నుంచి లెటర్ వెళ్ళింది. ఆల్రెడీ కేఆర్ఎంబీ చెప్పింది కదా, దాని మీద మనం వెయిట్ చేస్తాం. వాళ్ళు కూడా వస్తున్నారు, కేఆర్ఎంబీ వాళ్ళు వస్తారు, వాళ్ళ విజిట్ కోసం వెయిట్ చేస్తాం. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి, అర్జెంట్గా వెళ్ళి మీరు అక్కడ చూసి సిచ్యువేషన్ చూసి కంట్రోల్ తీసుకోండి అని చెప్పి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళు కూడా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. అక్కడ కూడా వాళ్ళకు క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో తదుపరి చర్య వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల నీటి పంపకంపై కేంద్రం ఫోకస్ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు హైబ్రిడ్ మోడల్లో సమావేశం కానున్నారని తెలుస్తుంది. ఇక జల వివాదం పరిష్కారంపై కీలకంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిం అందిస్తారు. గాలిం, ఇది కృష్ణా జలాలకు సంబంధించి పూర్తిగా అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్ డ్యాం వివాదం, కృష్ణా నీటి పంపకాలపై కేంద్ర జలశక్తి సమావేశం నిర్వహించబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో పాటు సిఎస్ కు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు 2 రాష్ట్రాల అధికారులతోని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సాగర్ తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, అట్లాగే కేఆర్ఎంబీ బాధ్యతలపై ఈ సమావేశంలో చర్చించబడుతుంది. 2 రాష్ట్రాల సిఎస్లకు ఇప్పటికే జల శక్తి శాఖ సమాచారం ఇచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మొన్న అర్ధరాత్రి ఒక్కసారిగా నాగార్జున సాగర్ వద్దకు ఏపీకి సంబంధించిన పోలీసు బలగాలు వెళ్ళడం, నీటి విడుదల కోసం నిన్న మధ్యాహ్నం సమయానికి సాగర్ కుడికాలం నుంచి దాదాపు 2000 క్యూసెక్ల నీళ్లను విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వివాదం తెరమీదకు వచ్చింది. పూర్తిగా ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తమ పరిధిలోకి వచ్చి సాగర్ కుడికాలువ అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి సమాచారం, అట్లాగే కేఆర్ఎంబీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారింది. ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు కూడా రంగంలోకి దిగుతుంది. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోని ఈ రోజు మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఏదైతుందో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 5000 క్యూసెక్ల నీళ్లను గత అక్టోబర్ లో విడుదల చేసింది. అయితే తర్వాత నిబంధనల ప్రకారం వచ్చే జనవరి, ఏప్రిల్ మాసంలోని నీటి విడుదల ఉంటుంది. ఇప్పుడు నిబంధనల విధంగా ఏ విధంగా విడుదల చేస్తారు అనే దానిపై కూడా కేంద్ర జలవనరుల శాఖతో పాటు కేఆర్ఎంబీకి సంబంధించిన అధికారులు ఏపీకి సమాచారం ఇచ్చారు. దాంతో పాటు కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా నాగార్జున సాగర్ వద్దకు వచ్చి 13 గేట్ల వద్ద పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఇరు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చి గత ఏదైతే ఉందో నవంబర్ 28 సమయంలోని ఎటువంటి నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం తాత్కాలికంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఏదైతే నాగార్జున సాగర్ అంశం ప్రస్తుతం పులి స్టాప్ పడింది. దాంతో పాటు కేంద్ర హోంశాఖ కూడా జోక్యం చేసుకోవటం, గతంలో కంటే ఇప్పుడు అక్కడ పర్యవేక్షణ మొత్తం సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాల పర్యవేక్షణతో నిర్వహణ చేయాలనేది మాత్రం కేంద్ర
హోంశాఖ ఆదేశాలతో ఇటు ఇరు రాష్ట్రాలు వెనక్కి తగిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి చర్చించేందుకు జలవనరుల శాఖ రేపు రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటల సమయంలోని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో జలశక్తి శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కొద్ది క్రితం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ లకు జలశక్తి శాఖ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ప్రధానంగా సాగర్ తో పాటు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణతో పాటు కేఆర్ఎంబి బాధ్యతలపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ఎల్ పాటు జలవనరుల శాఖ అధికారులతో రేపు జలశక్తి శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించబోతున్నారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి చర్చల ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలనేది మాత్రం ముందు నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే కేఆర్ఎంబికి సంబంధించిన నిర్వహణపై ఇరు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ నుంచి కూడా పూర్తి స్థాయిలోని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలోని రేపు జరిగే సమావేశంలో ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా కేంద్ర హోంశాఖ జోక్యం, అట్లాగే కేంద్ర జలవనరుల శాఖ జోక్యంతో ప్రస్తుతం సాగర్ వద్ద పరిస్థితి కుదుటపడింది. పూర్తిగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు వెనక్కి తగ్గిన నేపథ్యంలో రేపు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతో జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశానికి సంబంధించి చర్చించబోతుంది. రైట్, థ్యాంక్ యూ.